వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కూటమి ప్రభుత్వంలో చాలా ముఖ్య భాగస్వామి జనసేన పార్టీ. అధినేత పవన్ కళ్యాణ్ గారికి కీలక శాఖలు చాలా ఉన్నాయి. ఇంచుమించు అటవీ పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇలాగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ, ఇవన్నీ కూడా ఆయన పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు అవార్డ్స్, సెంట్రల్ అవార్డ్స్, కేంద్ర పంచాయత్ అవార్డ్స్ 2026కి సంబంధించి ఇచ్చారు. ఆ అవార్డ్స్లో పవన్ కళ్యాణ్ గారికి చాలా శాఖకి, పంచాయతీరాజ్ శాఖకి చాలా అవార్డ్స్ వచ్చాయి, గ్రామీణాభివృద్ధి శాఖకి సంబంధించి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇస్తూ ఉంటారు. ఆ ర్యాంకుల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారి శాఖలకి ఆఖరి ర్యాంక్ ఇచ్చారు. అక్కడేమో కేంద్రంలో నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు. సరే, అసలు ఈ అవార్డ్స్ వీటి విషయం గురించి వస్తే, ఇవి పంచాయతీరాజ్ అవార్డ్స్ కేంద్ర ప్రభుత్వం 2026కి ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించింది? 2023-24 అవార్డ్స్ని ఇప్పుడు ప్రకటించింది. మనం చూస్తే ఈ సినిమా అవార్డ్స్ కూడా, నంది అవార్డ్స్, అవి కూడా వాళ్ళు ఈ సంవత్సరం ప్రకటించే 2026లో ఇస్తున్నారు అంటే అవి 2024కో 2023కో సంబంధించినవి కూడా అయి ఉంటాయి. అలా చాలాసార్లు ఇస్తారు. ఒకసారి ప్రకటించినవి ఇస్తారో లేదో కూడా తెలియదు, మళ్ళీ ఇంకెప్పుడో ఇస్తారో. సో అలాగేంటంటే అవార్డ్స్ అనేవి ఎప్పుడు వాళ్ళు ఇచ్చారు అన్నది కాదు, ఎప్పుడు పుచ్చుకున్నాము అనేటువంటి దాంట్లో చూస్తే అది పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టే. కానీ ఆ అవార్డ్స్ ఇచ్చింది ఎప్పుడు పెర్ఫార్మెన్స్కి? 2023-24. 2023-24లో అధికారంలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. 24 ఆల్మోస్ట్ ఆయన ఏప్రిల్ దాకా అధికారంలో ఉన్నారు. 23-24 అంటే 23 నుంచి పెర్ఫార్మెన్స్ చూసుకునే ఇస్తారు అది. సో ఇలాగా గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకుంటే, మనం ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది దేశ చరిత్రలోనే అది నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి దీన్ని ఫస్ట్ టైం దేశంలో ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన చాలా దానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ అని ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి QR కోడ్ పెట్టి, ఇవన్నీ కూడా మన కొన్ని డ్రోన్లు, హెలికాప్టర్లు, వాటి కోసం కొన్ని వందల మంది సర్వేయర్లను నియమించి ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి పద్ధతిలో దాన్ని చేశారు. ఎందుకనంటే ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి సర్వే తర్వాత మళ్ళీ రీసర్వే అనేది జరగలేదు. సో అంత పకడ్బందీగా రీసర్వేని ఆల్మోస్ట్ అది 6000 గ్రామాల్లో ఎన్నో చేసినటువంటి పరిస్థితి. అప్పుడు చేసినటువంటి దానికి గవర్నమెంట్ చేంజ్ అయింది 2024లో. 25లోనో ఎప్పుడో దానికి సంబంధించినటువంటి అంత బాగా పెర్ఫామ్ చేసిన స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చారు. ఇది ల్యాండ్ టైటిల్ యాక్ట్ని బాగా ఇంప్లిమెంట్ చేసినారు. మరి అది ఇప్పుడు వచ్చింది ఎవరి హయాంలో ఇన్సెంటివ్స్ వచ్చింది? కూటమి ప్రభుత్వం హయాంలో. మరి క్రెడిట్ ఎవరిది? మరి తాజాగా కూడా తిరుపతి సభలో చెప్పారు, ఇది మన సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ సభలో కూడా చెప్తున్నారు. క్రెడిట్ చోరీ డిజార్డర్ అంట, CCD అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనేటువంటిది. మరి ఇది దొంగ అని అరవడం కాదా అనేటువంటిది చర్చ ఇప్పుడు. ఎందుకనంటే క్రెడిట్ చోరీ ఎవరు చేశారు అని అంటే, ఒకసారి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే, గూగుల్ డేటా సెంటర్ యొక్క ఇది ఎప్పుడు పడింది బీజం? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అది యాక్చువల్గా అదానీ డేటా సెంటర్, అదానీ ఈ ప్రాజెక్ట్ తోటి టైఅప్ అయ్యి, అప్పుడు దాని ముందు 300 MBకో ఎంతకో పరిమితం చేశారు. 300 MB దానికి పరిమితం చేస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని గూగుల్ డేటా సెంటర్ అనే పేరు మార్చి, వాస్తవానికి అది అదానీ పేరు మీద రన్ అవుతుంది, కానీ వీళ్ళు ఏదో డైరెక్ట్గా గూగుల్ తోటి మాట్లాడి తెప్పించినట్టుగా చేసి 1 gigabyte ఏదో మార్చారు. దాని తాలూకు అసలు దానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, అసలు దానివల్ల వచ్చే పర్యావరణ హాని ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, ఇదొకటి. తర్వాత మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీకి ఎవరు అప్పుడు ఇచ్చారు ఏంటి అనేటువంటిది కూడా మనకి ఆయన దావోస్ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిత్తల్ కొడుకు ఆయనతోటి కలిసి అప్పుడు ఒప్పందం చేసుకున్నటువంటి విషయం బయటపడింది. సో అది ఎవరు క్రెడిట్ చోరీ చేశారు? ఇక భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రధానమైనటువంటి పనులు ఎప్పుడు జరిగాయి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. అది కూడా బయటకు వచ్చింది. సో ఇలా ప్రతిదీ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్, మళ్ళీ ఇప్పుడు రీసర్వే, అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎంత బూచికంత చూపించారు. దాన్ని కేవలం ఒక ఫోటో వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద అని చెప్పేసి, ఇంకేముంది మీ భూములన్నీ దోచేయటానికి బూచాడు అనేటువంటి రీతిలో విష ప్రచారం చేసి మొత్తం మీద అప్పుడు లబ్ధి పొందారు 2024 ఎలక్షన్లో. కానీ
అది మొదలుపెట్టి చేసింది ఎవరు, దాని తాలూకు ఇన్సెంటివ్స్ ఎప్పుడు వచ్చాయి, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చాయి. ఇలా ప్రతిదీ కూడా క్రెడిట్ చోరీ చేసింది ఎవరు అనేటువంటి చూసుకుంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ రివార్డ్స్ ఇవి కూడా అంతే. ఇప్పుడు ఇచ్చినవి అవి పంచాయతీరాజ్ శాఖలో ఇది ఇలాగ ప్రతిదీ కూడా ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళు క్రెడిట్ తీసుకోవటానికి ఇదవుతున్నారు. ఇక సో అలాగా ప్రతిదాన్ని క్లెయిమ్ చేసుకోవటం మేమే చేశాము అని చెప్పేసి. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 1 ర్యాంక్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి ఇక్కడ ఆయన మంత్రిత్వ శాఖ ఆఖరి ర్యాంక్ ఇవ్వటం ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ. మరి దీనికి ఏం సమాధానం చెప్తారో కూడా ప్రభుత్వం చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.